హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఒక కథతో మిమ్మల్ని అందరినీ కలవబోతున్నాను. మనం చెప్పుకోబోతున్న కథ పేరు వర్షించిన మేఘాలు. ఈ కథ యువ మాసపత్రిక జనవరి 1966లో ప్రచురితమైంది. ఈ కథను రాసిన వారు వాచస్పతి గారు. మరి లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వేగంగా పరుగులు తీస్తున్న రైలు వేగం కాస్త తగ్గింది. ఏవో ఆలోచనలతో కొట్టుకులాడుతున్న రామారావు తల తిప్పి కిటికీలో నుండి చూశాడు. అంతవరకు పరుగెడుతున్నట్లు ఉన్న చెట్లన్నీ రైలు వేగం తగ్గగానే ఆగి ముందుకు సాగిపోతున్న రైలు బండికి స్వాగతం ఇస్తున్నట్లు ఉన్నాయి. పచ్చని చెట్ల వెనుక ఉన్న ఎత్తైన కొండలు, కొండల చాటున అస్తమిస్తున్న సూర్యుడు అందాలను చిమ్ముతున్నాయి. అస్తమిస్తున్న సూర్యుని అరుణిమ ఆకాశమంతా అలుముకుని ఆకాశకాంతకు సరికొత్త రమణీయతను చేకూర్చి పెడుతోంది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేని రామారావు బరువుగా చూపులు తిప్పి భారంగా నిట్టూర్చాడు. చెయ్యి తన ప్రమేయం లేకుండానే జేబులోకి వెళ్ళింది. తెల్లని కాగితం మీద ముత్యాల్లా ఉన్న అక్షరాలను కళ్ళు త్వరగా చదివాయి. అప్పటికే అనేక మార్లు చదివిన ఆ ఉత్తరంలోని విషయం మెదడు ఎప్పుడో కంఠస్థం చేసింది. అయినా 5 నిమిషాలకో మారు జేబులోని ఉత్తరం తీసి చదవకుండా ఉండలేకపోతున్నాడు. ఉత్తరం మడత విప్పాడు. శ్రీవారికి, బాబుకు 4 రోజులుగా బాగుండడం లేదు. వర్షాకాలం రావడం వల్ల వాడిని పట్టి పీడిస్తున్న వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ఇది ఏ విషాద పరిణామాలకు దారితీస్తుందో చెప్పటం కష్టం. తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక రాస్తున్నాను. ఇట్లు మీ సరోజ. ఉత్తరంలో నుండి తలెత్తి కన్నీటి పొరగుండా దూరంగా చూశాడు. హృదయం 1000 శూలాలతో పొడిచినట్లు మెలికలు తిరిగిపోసాగింది. ముఖంలో బాధావీచికలు కదిలాయి. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు. రైలు మరీ నెమ్మదిగా పోతూ ఉంది. రైలు నడుపుతున్న డ్రైవర్ మీద విపరీతమైన కోపం వచ్చింది రామారావుకి. స్టేషన్ ఇంకా 2 ఫర్లాంగుల దూరం ఉండగానే బ్యాగ్ తీసుకుని నిల్చున్నాడు. దిగవలసిన స్టేషన్ చివరకు రానే వచ్చింది. తడబడుతున్న అడుగులతో రైలు దిగాడు. రిక్షా చేసుకుని బయలుదేరాడు. రిక్షా దిగి వరండాలోకి వచ్చేసరికి హృదయం మరీ కృంగిపోయింది. మనసెందుకో అశుభాన్నే సూచించసాగింది. వణుకుతున్న చేత్తో మెల్లగా తలుపు మీద తట్టాడు. కొన్ని క్షణాలు జరిగిపోయినా ఎలాంటి జవాబు రాలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు అతని గుండెలను దడదడలాడించేసింది. తిరిగి మెల్లగా తలుపు తట్టాడు. కొన్ని క్షణాల తరువాత తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఆ తలుపు సందులో నుండి 5 ఏళ్ల సతీష్ విచిత్రంగా రామారావు వైపు చూశాడు. సతీష్ను చూడగానే రామారావు కన్నుల్లో నీళ్లు సుడులు తిరిగాయి. హృదయంలో పితృప్రేమ పొంగి పొరలింది. రాబాబు అంటూ లోపలికి అడుగు వేస్తూ చేతులు చాపాడు. సతీష్ ఒక్క పరుగులో వెళ్ళి హాల్లో మూల నక్కి బిక్కుబిక్కుమంటూ తండ్రి వైపు చూడసాగాడు. దాంతో రామారావు హృదయం విలవిల్లాడిపోయింది. జీవితం ఆ క్షణంలోనే పడి సమాప్తి చెందినా బాధపడవలసిన అవసరం లేదు అనిపించింది. తన ఆత్మకు ప్రతిబింబమైన తన కొడుకు తన నుండి అలా పారిపోవడం, ఎవరినో అపరిచిత వ్యక్తిని చూసినట్లు భయంగా చిత్రంగా చూడటం, అంతకంటే వేరే శిక్ష మరొకటి లేదనిపించింది. వ్యధిత హృదయంతో హాలు నలుమూలలా పరికించి చూశాడు. సంవత్సరమన్నా నిండని బాబు కళ్ళు మూసుకుని మంచం మీద పడి ఉన్నాడు. ఊపిరి బరువుగా పీలుస్తున్నాడు. మంచం పక్కగా కింద పని మనిషి కూర్చొని ఉంది. ఏదో అడగాలనుకుని నోరు తెరిచినవాడు ఏమీ అడగకుండానే మౌనంగా మంచం వైపు నడిచి మంచం పట్టె మీద కూర్చుని బాబు ముఖంలోకి చూడసాగాడు. ముఖంలో రకరకాల భావాలు కదులుతున్నాయి. కాసేపటికి ఆమెది అన్నాడు విచలిత స్వరంతో. డాక్టర్ని తీసుకురాను వెళ్ళారు. ఈరోజు బాబుకు మరీ ఎక్కువైంది. సతీష్ వైపు రామారావు వైపు మార్చి మార్చి చూస్తూ అంది. పాప ఏడుస్తుంటే అమ్మ కూడా తీసుకువెళ్లారు. బరువుగా నిట్టూర్చి తిరిగి బాబు ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు రామారావు. అవ్యక్తమైన వేదనేదో హృదయాన్ని కాల్చివేసింది. మెదడు గతంలోని సుఖదుఖాలను పునరావృత్తి చేస్తూ ముందుకు సాగింది. సరోజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తను చెప్పలేడు, కానీ ఇష్టపడి చేసుకున్నది మటుకు వాస్తవం. తెల్లగా పొడుగ్గా కోలముఖంతో చలాకీతనమంతా తనే గుత్తకు తీసుకున్నట్లు సరోజ ఎవరినైనా ఇట్టే ఆకర్షించడంలో అసహజమేమీ లేదు. ప్రథమ వీక్షణలో తనను ఆకర్షించి ఆకట్టుకుంది. సరోజనే చేసుకుని తీరాలన్న నిర్ణయం తనేమీ చేసుకోకున్నా ఇంట్లో వాళ్ల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మంచిదని మాటల సందర్భంలో అమ్మతో పరోక్షంగా ఆ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ తను ఒంటరిగా ఉన్నప్పుడు. ఏదో కూర తరుగుతున్న అమ్మ కనుకొనల్లో నుండి తన వైపు ఒక క్షణం చూసి తిరిగి తన పనిలో మునిగిపోయింది.
ఆశ నిరాశల మధ్య కొట్టుకులాడుతున్న తను అమ్మ ముఖంలోని భావాల కదలికను పరిశీలిస్తూ గడప మీద కూర్చున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అమ్మ తన వైపు తిరిగి చిరునవ్వుతో మన కులమేనా అంది. తను అవునన్నట్లు తలూపాడు. మరిక అభ్యంతరమేముంది నీకిష్టమైనప్పుడు? తన ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది. తనేం జవాబు చెప్పలేదు. నేల చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అమ్మ సాభిప్రాయంగా మెత్తగా నవ్వుతూ ఏమిటో చెప్పు అంది. కట్నం. నేల చూపులు చూస్తూ మెల్లగా గొణిగాడు. అంటే అంది నవ్వుతూ. తను తలెత్తి అమ్మ కళ్ళల్లోకి చూశాడు. అంటే ఇంట్లో మీరంతా నాకు కట్టిన వెల వాళ్ళకు అందుబాటులో ఉండదేమో లేని కఠినత్వాన్ని తెచ్చుకుని అన్నాడు. అమ్మ అదో రకంగా నవ్వింది. బహుశా తను సరోజ విషయంగా అన్ని వివరాలు సేకరించినందుకేనేమో. ఆ ఆలోచన రాగానే చప్పున తలదించుకున్నాడు. సిగ్గు వల్ల అమ్మ ముఖంలోకి చూడలేకపోయాడు. తన డిగ్రీ, ఉద్యోగపు హోదా, అందము వీటన్నిటినీ చూసి అంతవరకు మురిసిపోతున్నా ఆ క్షణంలో మటుకు అవే సరోజను తనకు కాకుండా చేస్తాయేమో అన్న భయం కలగకపోలేదు. కట్నందేముంది అమ్మాయి సలక్షణంగా ఉంటే? అమ్మ నోట ఆ మాట వినగానే తన హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. తన కన్నుల్లో ముఖంలో వెలిగిపోతున్న సంతోష రేఖలను అమ్మ చూస్తుందని తెలిసినా దాచేందుకు ప్రయత్నించలేదు. తలెత్తి అమ్మ వైపు చూశాడు. సరోజ రూప గుణ వర్ణన చేయాలని తహతహలాడుతున్న హృదయాన్ని అతి ప్రయత్నం మీద అణిచిపెట్టి నాన్న ఇష్టపడతారా అన్నాడు పైకి. అమ్మ సుముఖంగానే ఉంది కనుక సరోజను చేసుకోవాలని మనసులోనే తీర్మానించుకుంటూ. ఎందుకు ఇష్టపడరు? 10,000 ఎక్కువ వస్తాయని నీకిష్టం లేని పెళ్లి చేస్తామా? నీకెందుకు, మీ నాన్నతో నేను చెప్తానుగా. కూర ముక్కలన్నీ గిన్నెలో వేసుకుని లేస్తూ అనునయ కంఠంతో అంది. తను మనసులోనే శతకోటి జోహారులర్పించాడు అమ్మకు. అమ్మ ముందు తరానికి చెందినదైనా ఈ తరం వాళ్లను చక్కగా అర్థం చేసుకోగలదు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన భర్త గృహంలో అనుసరించే అధునాతన పద్ధతులన్నిటినీ ఎలాంటి మానసిక సంఘర్షణ లేక అనుసరించగలిగింది. ఉన్నత విద్య వలన, విదేశ యాత్రల వలన ఎంతో ఉన్నత దృక్పథం ఏర్పడిన నాన్నను కూడా మించిపోయేది అమ్మ ఒక్కోసారి. నాన్న ఎన్నోసార్లు ఆ విషయం ప్రస్తావించి ప్రశంసించేవారు. పుట్టుకతోనే ఆమెకు లభించిన సంస్కార పరిమళాలు తమ గృహాన్ని మధురమైన సువాసనలతో నింపాయి. ఎలాంటి సంఘర్షణలు, అపార్థాలు లేక తమ గృహం శాంతి విలాసమే అయింది. తమ జీవితాలు సుఖ సంతోషాలతో వెల్లివిరిశాయి. కానీ సరోజను కోడలుగా చేసుకోవటానికి అమ్మ అంత సులభంగా ఒప్పుకుంటుందని తను అనుకోలేదు. అలాంటి తల్లిని పొందినందుకు తను నిజంగా అదృష్టవంతుడు. సరోజ తమ గృహంలో అడుగుపెట్టి కోటి ప్రభల కాంతులను వెదజల్లింది. తన హృదయాన్ని శతసహస్ర వసంత శోభలతో నింపింది. ఆ కోడల్ని చూసుకుని అమ్మ ఎంత మురిసిపోయేదో. ఇంటికి దీపంరా సరోజ అనేది రోజుకోసారైనా. అవునవును దీపమే, ఇక మనం కరెంటు బిల్లు కట్టనవసరం లేదు అనేవాడు సరోజ కన్నుల్లోకి ఓరగా చూస్తూ. సరోజ గర్వంగా చూసేది తన కన్నుల్లోకి. తను సరోజ ఎక్కడికన్నా బయలుదేరితే సరి. డాక్టర్ చదువుతున్న తమ్ముడు వేణు హాస్యమాడేవాడు. వదినా, అన్నయ్య నిన్ను షికారుకి, సినిమాలకి తీసుకువెళ్తున్నాడంటే ఎందుకనుకుంటున్నావేంటి? తన భార్య ఎంతో అందమైందని నలుగురికి తెలియజేసేందుకే అని అంటే తను చురచురా వాడి ముఖంలోకి చూడటం తప్ప మరేం అనేవాడు కాదు. వదినా మరిది ఇద్దరూ కలిసి పక్కున నవ్వి తనను గేలి చేసేవారు. అమ్మ మటుకు తనను వెనక వేసుకొచ్చేది. రేపు నువ్వు మటుకు వెంట పెట్టుకుపోవేంటి, అది చూస్తాంగా అనేది నవ్వుతూ. వదినంతటి అందమైన పిల్లను నాకు తెచ్చి చేస్తే ఎందుకు వెంట పెట్టుకుపోను అంటూ ఎదురు ప్రశ్న వేసేవాడు. ఆ పని మీ వదినకే అప్పచెప్పు బాబు, నాకు తెలీదు అనేది అమ్మ. వేణు సీరియస్గా ముఖం పెట్టి నువ్వు ఒట్టి పిచ్చిదానివమ్మా, అందంలో తనతో పోటీపడే పిల్లని తెచ్చి వదిన ఈ ఇంట్లో పెడుతుందా అనేవాడు. సరోజ కిలకిలా నవ్వుతూ అవును అది నిజమే వేణు, ఆ త్రిలోక సుందరిని నువ్వే వెతుక్కో, ఒకరికి శ్రమ ఇవ్వడం ఎందుకు అనేది. వేణు వస్తున్న నవ్వును బిగబట్టి అదెప్పుడో జరిగిపోయిందొదినా అనేవాడు. దాంతో అందరూ పక్కున నవ్వేవారు. అలాంటి సంభాషణ తరచూ జరుగుతూ ఉండేది. అంత సరదాగా సంతోషంగా గడిచిపోయిన రోజులు ఇక జీవితంలో ఎన్నటికీ రావేమో. తన హృదయోద్యానాన్ని వసంత శోభలతో నింపిన సరోజ మరు సంవత్సరం తన జీవితానికే చంద్రోదయం లాంటి సతీష్ని ఇచ్చింది. మరుసటి సంవత్సరం తనకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. తను బెంగళూరుకి వచ్చిన నెలకేనేమో అమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఆమె లేని వెలితి ఇంటిలోని ప్రతి వస్తువు చెప్తుంది. కానీ ఈరోజు అమ్మే ఉంటే సరోజని ఇలా ఒంటరిగా ఉండనిచ్చేదా? ఆ భావనతో కన్నుల్లో నీళ్లు తిరిగాయి. బాబు పెద్దగా మూలిగాడు. కన్నీటి పొరగుండా వానివైపు చూశాడు. ఊపిరి తీసుకోను వాడు పడే అవస్థ చూస్తుంటే రామారావు హృదయం ద్రవీభవించింది.
సరోజ రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న హృదయానికి ప్రతి క్షణం నిరాశే ఎదురైంది. ఆమె ఇంకా రాలేదే, ఎంతసేపు అయింది వెళ్ళి? పని మనిషి వైపు తిరిగి అడిగాడు. అర్ధగంట అయి ఉంటుంది బాబూ, ఈ పాటికి వస్తూ ఉంటారేమో. అతను మరేం అడగలేదు, మౌనంగా ఉండిపోయాడు. మరో నిమిషానికల్లా వాకిట్లో రిక్షా దిగిన చప్పుడైంది. ముందు డాక్టరు, వెనక 3 ఏళ్ల పాపనెత్తుకుని సరోజ లోపలికి వచ్చారు. రామారావును చూడగానే సరోజ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, ఆవేదన అన్నీ కలగాపులగంగా అలుముకున్నాయి. విషాదకరమైన స్మృతులు మనసుని అల్లకల్లోలం చేశాయి. శరీరంలోని శక్తంతా మాయమైపోయినట్లు అడుగు తీసి ముందుకు పెట్టలేకపోయింది. కొన్ని క్షణాలకు తనను తాను సంభాళించుకుని పాపను కిందకు దించి డాక్టరుకు కావలసిన వస్తువులు అందించేందుకు ముందుకు అడుగు వేసింది. డాక్టర్ బాబును పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి బాబు ముఖంలోని మార్పును పరిశీలిస్తూ కూర్చున్నాడు. డాక్టర్, బాబు స్థితి. సరోజ గొంతు వణికింది. మరేం భయపడకండి, ఇంకా అర్ధగంట చూసి అవసరమైతే మరో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తాను అన్నాడు నిశ్చల కంఠంతో. సతీష్, పాప ఏదో వస్తువు కోసం పోట్లాట ప్రారంభించారు. పాప ఏడుపు ప్రారంభించింది. పని మనిషి ఇద్దరిని తీసుకుని వీధిలోకి వెళ్ళింది. సరోజను పలకరించాలనుకున్న రామారావు డాక్టర్ ముందు ఎలాంటి పరాభవాన్ని పొందవలసి వస్తుందోనన్న భయంతో ఆ ప్రయత్నం విరమించుకుని నిశ్శబ్దంగా సరోజ ముఖంలోకి చూడసాగాడు. సరోజ గోడను ఆనుకుని నించుంది. అప్రయత్నంగానే భర్త చూపులతో చూపులు కలిశాయి. దీనత్వానికి ప్రతిరూపంలా కూర్చుని ఉన్న అతని రూపం ఆమె ఎదను కదల్చివేసింది. ఈ 6 నెలల్లోనే ఎంతగా మారిపోయావు? పీక్కుపోయిన ముఖం, లోతుకుపోయిన కళ్ళు, బక్క చిక్కిన శరీరం. ఆనాటి వారి రూపం కాదిది. ఆ ఆలోచనలతో హృదయంలో చెయ్యి పెట్టి దేవినట్లయింది. ముందే భారమైన మెదడు మరీ బరువుగా తయారైంది. గజిబిజిగా ఉన్న అన్ని ఆలోచనల గుండా దారి చేసుకుని అతి బాధాకరము, విషాదకరము అయిన గతం తాలూకు ఆలోచనలు ముందుకు సాగాయి. అన్యోన్య దాంపత్యానికి, ఆదర్శ జీవితానికి తమ గృహం ఆసరం ఒకప్పుడు. సరోజారామం అనే పేర్ల కన్నా సీతారాములంటే ఎంతో బావుండేది అని ఎన్నోసార్లంది అత్తయ్య తమ దాంపత్య జీవితాన్ని చూసి మురిసిపోతూ. ఆ మాట అత్తయ్య అన్నప్పుడల్లా తన హృదయం ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోయేది. తమ అనురాగలత చిగుర్చి పుష్పించింది. మొదట మనోజ్ఞ మధురమైన కుసుమమే సతీష్. తనతో పాటు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని, జీవితానికో అర్థాన్ని కూడా తెచ్చాడు వాడు. హృదయాన్ని హరించి వేయగల వాని చూపులు, మానసోల్లాసకరమైన వాని జిలిబిలి పలుకులు, పడుతూ లేస్తూ నడిచేందుకు వాడు చేసే ప్రయత్నాలు తనకు ఎక్కడ లేని గర్వాన్ని చేకూర్చిపెట్టేవి. తన మాతృత్వం సార్థకమైనట్లని అనిపించింది. ఇక వారి ఆదరణ సరే సరి. చూపులే దీపాలుగా చేసి వెలిగించి, అనురాగ సుమాలతో అలంకరించి, ప్రేమ సుధాధారలతో అభిషేకించి ఆరాధన చేసినప్పుడు తనకెక్కడ లేని శోభ కలిగేది. తన స్త్రీత్వం చరితార్థమైనట్లని అనిపించేది. తన సంసారం కంటే ఆనందకరమైన సంసారాలు ఉంటాయా? దీన్ని మించిన స్వర్గం వేరే ఒకటుంటుందా అని అనుకుని మురిసిపోయిన రోజులు జీవితంలో లెక్కలేనన్ని. ఎంత అహంభావం! కానీ భవిష్యత్తు తన కోసం నరకం లాంటి జీవితాన్ని చవిచూపేందుకు అతి విషాదకరమైన సంఘటనలను ఎన్నింటినో భద్రంగా దాచిపెట్టి ఉందని ఒక్కసారి కూడా ఊహించలేకపోయింది. కనీసం కల్లో కూడా అనుకోలేదు. అవును, ఎలా అనుకుంటుంది? తనే కాదు, ఎవరు మటుకు ఎలా అనుకోగలరు? పాప ఏ దుర్ముహూర్తాన పుట్టిందో ఏమో, స్వర్గం లాంటి తన సంసార జీవితం తారుమారైంది. దానికి పాపే కారణమని పాపను నిర్లక్ష్యం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. పాప మీద ఏర్పడిన ఉదాసీనత చివరకు పాప ప్రాణాలనే బలిగా తీసుకోబోయింది ఒకసారి. మాతృప్రేమతో పొంగి పొరలవలసిన తన హృదయంలో అంత కఠినత్వానికి ఆ తావెక్కడిదో ఈ రోజుకు తనకు అర్థం కాదు. మానవ మనస్తత్వాలు నిజంగా చిత్రమైనవి. అకారణమైన కోపము, ద్వేషము కన్నబిడ్డల మీద కూడా ఏర్పడతాయనటం ఎంత ఆశ్చర్యకరం. తన అదృష్ట దురదృష్టాలకు పాప కారణం ఎలా అవుతుంది? కానీ అది చాలా ఆలస్యంగా తెలుసుకున్న విషయం. ఏ ఒడిదుడుకులు లేక పూలబాటలో సాగిపోతున్న తన సంసార శకటం కఠినమైన అడ్డదారిలా ప్రవేశించింది. బెంగుళూరు రావడంతో వారు మారిపోయారు. క్లబ్బే సర్వస్వము అయింది. ఏనాడూ లేంది జూదం ప్రారంభించారు. ఉదయం అనంగా ఆఫీస్కు వెళ్తే తిరిగి ఏ 10కో 12కో తనకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు రావటం. కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచి ఉన్న తనకు లభించే బహుమతి పరుషవచనాలు, చీత్కారాలు. ఇంత రాత్రి వరకు మేల్కుంటే ఎలాగా? ఆరోగ్యం చెడిపోదు అని మృదువుగా అడిగితే నిన్నెవరు కాచుకుండమన్నారు? నిద్రపోకూడదు అన్న కఠినాతి కఠినమైన సమాధానం. దాంతో అసలే బాధతో వీగిపోతున్న తన హృదయం చిల్లులు పడిపోయేది. అన్నం ముందు కూర్చుంటే అన్నం చల్లగా ఉందనో, కూరలు చప్పగా ఉన్నాయనో కూర్చున్న మరుక్షణమే లేచిపోవటం.
ఇక తను మటుకు ఎలా తినగలదు? ముద్ద నోటికెలా పోతుంది? ఆ కఠినత్వము, నిర్లక్ష్యము చాలు, వేరే రంపపు కోత అవసరం లేదని అనిపించేది. గత జీవితంలోని మాధుర్యాన్ని, వారి ప్రేమాదరణలను పదే పదే గుర్తు చేసుకుని చేదులాంటి వర్తమానాన్ని కొద్దిగానన్నా తీయగా చేసుకోవాలని ప్రయత్నించేది. ఎంత పిచ్చితనం! గృహ యజమాని మారడంతో గృహంలోని ప్రతి విషయం మారిపోయింది. ఒక్కొక్క నెల జరిగే కొద్దీ ఇంటి ఖర్చుకిచ్చే డబ్బు కూడా తగ్గుతూ వచ్చింది. 500 వస్తుందని పేరే గాని ఇంటి అద్దె 125 పోగా 25 పరకో తన చేతిలో పెట్టేవారు. మిగతా డబ్బంతా పేకాట కిందే తగిలేసేవారు. చివరి నెలల్లో ఇంటి అద్దె కూడా ఇచ్చేవారు కాదు. ఇల్లుగల సేట్జీకి సమాధానం చెప్పలేకపోయేది తను. యజమాని ముందుకు వెళ్ళి ఈ నెలలో ఇబ్బంది అయింది, వచ్చే నెలలో ఇస్తామని చెప్పేందుకు ప్రాణం చచ్చిపోయేది. కరువులో అధిక మాసంలా అప్పుడే బాబు కూడా పుట్టాడు. ఒంటి మీద ఉన్న బంగారమంతా కొద్ది కొద్దిగా ఇంటి ఖర్చుకి హరించుకుపోయింది. 2 సంవత్సరాలు ఎలాగో సంసారాన్ని సర్దింది. అన్ని అవమానాలను, బాధలను ఓర్చుకుంది. ఇక తన వల్ల కాలేదు. రోజు గడవడమే కష్టమైపోయింది. ఎంతో సుఖంగా బ్రతకవలసిన తన పిల్లలు దారిద్ర్యదేవత ఇనుప పాదాల కింద నలిగిపోవటం తను చూడలేకపోయేది. తన కోసం కాకున్నా వాళ్ల కోసమన్నా ఏదో ఒక మార్గం చూడాలి. ఆకలి మరణానికి తన పిల్లలు బలి కాకూడదు. కానీ మార్గం? మావయ్యకు డబ్బు కోసం రాస్తే ఆయన విషయం తెలుసుకుని బాధపడతారు. వృద్ధాప్యంలో ఆయనకు మనస్తాపాన్ని కలిగించడం తనకిష్టం లేకపోయింది. అయినా 1 నెల, 2 నెలల ఒకసారి సాయం చేస్తే అంతటితో తీరేదేనా? ఎల్లకాలం ఎవరు సాయం చేయగలరు? అందుకనే తను ఎవ్వరిని సహాయం కోరలేదు. ఏనాటికన్నా వారు తన తప్పును తెలుసుకోలేకపోతారా? వారిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి ఈరోజు కాకుంటే రేపైనా వదిలిపోదా అన్న ఆ భావమే అన్ని బాధలను సహించగలిగే శక్తినిచ్చింది. వర్తమానం నరకంలా ఉన్నా భవిష్యత్తు స్వర్గాన్ని తెస్తుందన్న ఆశ మానవుని నరనరంలో జీర్ణించిపోబట్టి కాబోలు. కష్టాల కడల్లో తేలిపోతున్నా ధైర్యంగా ఉండగలుగుతున్నాడు మానవుడు. లేకుంటే మనిషి అసలు జీవించగలడా? వారు తన కోసం సంసారం ఉందన్న విషయమే మర్చిపోయారు. అలాంటప్పుడు ఆ సంసారాన్ని పోషించవలసిన బాధ్యత తనదేనన్న విషయం అంటూ ఎలా గుర్తుంటుంది? వారు కర్తవ్య పదాన్ని దాటి వెళ్లారు. పదవిహీనులైన వారిని తిరిగి ఆ మార్గంలోకి తీసుకువచ్చేందుకు తను శక్తివంచన లేకుండా పోరాడింది. లాభం లేకపోయింది. వారు విస్మరించిన బాధ్యతలను తను స్వీకరించకుంటే తన పిల్లలు తనకు దక్కరేమో అన్న భయాందోళనలే తనని ఈ దూర ప్రాంతాలకు తీసుకువచ్చాయి. ముసుగులో గుద్దులాట ఎన్నాళ్ళని? అటో ఇటో తేల్చుకోవాలన్న తీర్మానానికి రాక తప్పలేదు. ఆ రోజు తలుచుకుంటేనే గుండె భారమవుతుంది. ఆయన రాక కోసం కాచు కూర్చుంది. ఆ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు. అవును, ఎలా మర్చిపోగలదు? రాత్రి 2 గంటలకు కాబోలు ఇంటికొచ్చారు. భోజనానికి రమ్మని పిలవలేదు. ఏమన్నా ఉంటేగా పిలిచేందుకు. ఆయన ఆ ప్రస్తావన తీసుకురాలేదు. మౌనంగా వెళ్ళి పడుకున్నారు. తను వెంట వెళ్ళింది. కళ్ళు మూసుకుని పడుకునున్నారు. ముఖంలో అలసట, బాధ. అప్రియమైన విషయాన్ని గురించి ప్రస్తావించి వారిని బాధించడం ఇష్టం లేకపోయింది. కానీ తప్పదు. జీవితంలో ఇష్టం లేకపోయినా కొన్ని పనులను పరిస్థితుల ఒత్తిడి వల్ల చేయవలసి వస్తుంది. చూడండి. సాధ్యమైనంత వరకు కంఠాన్ని మృదువుగా మార్చి పిలిచింది. కళ్ళెత్తి కోపంగా తన వైపు చూశారు. చివరిసారిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. బాధ్యతలకు దూరంగా వెళ్ళి ఇలా ప్రవర్తించటం న్యాయమేనేమో ఒక్కసారి ఆలోచించండి అంది. ప్రారంభించావా హితోపదేశం? లేచి వెళ్ళు. గోడవైపు తిరిగి పడుకుంటూ కఠినంగా అన్నాడు. ఆ కఠినత్వానికి అలవాటు పడినా కన్నుల్లో నీళ్లు చివ్వున తిరిగాయి. 1 నిమిషం ఏం మాట్లాడటానికి చేతగాక మౌనంగా నించుంది. మీకు హితోపదేశంలాగే కనిపించవచ్చు. పోనీ అలాగే అనుకోండి. బాధ్యతలను మర్చిపోయిన మీకు వాటిని గుర్తు చేయటం నా కర్తవ్యం. నా కోసమే అయితే ఇంత ప్రాకులాట అనవసరం. పిల్లల కోసం. చివరి మాటలు అనేప్పుడు గొంతు వణికింది. మాట మాట్లాడితే పిల్లలు పిల్లలు ఏం చేయమంటావు? పిల్లల కోసం ఉరెట్టుకు చావమంటావా? విసురుగా తల తన వైపు తిప్పి అన్నారు. కోపంతో మనిషి నిలువెల్లా ఊగిపోసాగారు. వారలా అనడంతో విసిగిపోయిన తన హృదయం విరిగిపోయింది. అర్ధరహితమైన వారి కోపానికి మనసు దహించుకుపోయింది. తమ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యపు తీగలు చాలా వరకు సాగాయని తనకు తెలుసు. అవి తెగిపోకుండా ఉండాలని చాలా వరకు ప్రయత్నించింది. కానీ సాగిన తీగలు తెగకుండా ఎన్నాళ్ళుంటాయి? తెగిపోవడం కూడా మంచిదేనేమో అనిపించకపోలేదు తనకు. విరక్తితో విరిగిపోయిన తన హృదయము రాబోయే విషమ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకే సంసిద్ధంగానే ఉంది. పిల్లల కోసం ఉరెట్టుకునేంతటి ప్రేమ మీకు వాళ్ల మీద ఉంటే వాళ్ళలా జీవచ్ఛవాల్లాగా ఎందుకు తయారయ్యేవాళ్ళు? అంది విచలిత విరక్త కంఠంతో. నాకు లేదు, పోనీ నీకుందా? క్రూరంగా తన వైపు చూస్తూ కఠినంగా వ్యంగ్యంగా అన్నారు.
నేను అంతటి పిరికిదాన్ని కాదు, అంత బాధ్యతారహితంగా కూడా ప్రవర్తించను. పిల్లల్ని కనటంతోటే సరిపోదు, వాళ్ళకింత కూడు గుడ్డ ఇవ్వవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఆ బాధ్యతలను మీరు మర్చిపోయారు. నేను విస్మరిస్తే ఆగింది. ఆయన పరిహాసంగా నవ్వారు. ఇంతవరకు వచ్చింది గనుక ఇక చెప్పక తప్పదు. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ముఖంలోని ప్రతి కదలికను పరిశీలనగా చూస్తూ అంది. సంతోషంగా వెళ్ళు, అదో రకంగా నవ్వుతూ అన్నారు. తన హృదయంలో ఏ మూలో నిద్రిస్తున్న అభిమానం బుస్సున పొంగింది. కన్నుల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. తన కంట కన్నీరుని ఆయన కంట పడకూడదన్న ఉద్దేశంతో ముఖం తిప్పుకుని, ఏం వెళ్ళిపోవడం అంత సంతోషకరమైన విషయమైతే పొద్దుటే వెళ్తాము అని అక్కడి నుండి వచ్చేసింది. శని వదిలిపోతుంది అన్న మాటలు తన వెనకే వచ్చి వాడైన బాణాల్లా హృదయాన్ని దూసుకుపోయాయి. ఒకప్పుడు జీవితానికి జ్యోతి, వెన్నెల, అదృష్ట దేవత అయిన తను ఆ రోజుకి శనిగ్రహంగా మారింది. అంతకంటే మనసుకి చిత్రహింస మరొకటి ఏం కావాలి? సతీష్ పాప నిద్రలోనే ఊరికే కదులుతున్నారు. బహుశా ఆకలికేమో. బాబు పక్కలో కూర్చుని మనసుని ప్రశాంతపరుచుకునేందుకు ప్రయత్నించింది. బయట వ్యాపించి ఉన్న తమస్సులాగే ఉంది తన హృదయం. అభిమానం రక్షణ కోసం పుట్టింటికి వెళ్తానని చెప్పడమైతే చెప్పింది గాని ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడం? వెళ్ళినా అక్కడ ఎన్నాళ్ళని ఉండగలదు? మావయ్య దగ్గరకు వెళ్తే మటుకు ఆయన ఎన్నాళ్ళు పెట్టగలరు? అందులో ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు కూడా. 1 నెల 2 నెలలు కాదు, ఎన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడి ఉండాలో తెలియదు. భవిష్యత్ అంతా అగమ్యం, అనిశ్చయం, అంధకారం. వారు మారతారో లేదో తెలియదు. ఒకవేళ మారినా ఎప్పటికో. చీకటి తెరలతో కప్పబడిన తన జీవితానికి ఒకే ఒక వెలుగురేఖ, ఆశాకిరణము కనిపించింది. అదే తనకున్న డిగ్రీ. ఆ డిగ్రీతో తను పిల్లల్ని ఆకలి బాధ నుండి రక్షించగలదు. తన సంసార జీవితం ఏనాడో భగ్నమైంది. ఇన్నాళ్లుగా తనెంతో జాగ్రత్తగా తెరలు కప్పి కాపాడుతూ వచ్చిన తన సంసారపు గుట్టు తను వెళ్ళిపోగానే బయటపడుతుంది. అయినా తప్పదు, వెళ్ళవలసిందే. సంసారపు గుట్టు కాపాడాలని పిల్లల జీవితాలను బలిగా ఇవ్వగలదా? వారు ఆ విషయాలన్నింటినీ ఆలోచించే స్థితిలో లేరు. కానీ తను వారితో చెప్పినట్లే ఆ మర్నాడు ఉదయం వచ్చేసింది. కొన్ని సంవత్సరాల బంధనాలను తెంపుకుని వస్తుంటే వారు మేల్కొని ఉండే నిద్ర నటించారు. ఓ భగవాన్, నరక సదృశం లాంటి ఆ బాధ పగవారికి కూడా వద్దు. విషయం తెలుసుకున్నాక అమ్మా నాన్న ఎంతగానో దుఃఖించారు. తను తొందరపడినట్లు, పొరపాటు చేసినట్లు మాట్లాడింది అమ్మ. కానీ నాన్న మటుకు కావలసిన ధైర్యాన్ని, చేయూతను ఇచ్చారు. భగవంతుని దయవల్ల నెల రోజులకే ఇక్కడ ఈ ఉద్యోగం దొరికింది. అమ్మ తనతో వచ్చి ఉంటానంది. కానీ తనే వద్దంది. తన సంసారాన్ని సవరిస్తుంటే ఆమె సంసారం ఏం కావాలి? అందుకనే అమ్మ ఎంతగానో ప్రాధేయపడినా తను ససేమిరా కాదంది. తను ఉద్యోగంలో చేరి అప్పుడే 6 నెలలకు పైగా అవుతోంది. నాన్న మటుకు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నారు. ఈ 6 నెలల్లో వారికి ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. హృదయాంతరంలో గుప్తంగా దాగి ఉన్న అనురాగ బంధాలు అప్పుడప్పుడు తన చేత ఉత్తరం రాయించేందుకు కలం పట్టించినా అభిమానం అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విరమింపజేసేది. మొన్న మటుకు బాబు పరిస్థితి తెలియచేస్తూ ఉత్తరం రాయక తప్పలేదు. నెల రోజుల క్రిందట కాబోలు నాన్నకు ఉత్తరం రాశారట. పిల్లల క్షేమ సమాచారాలు తెలియజేయవలసిందని. నాన్న జవాబు ఇవ్వలేదట. కనీసం తానక్కడ లేనని కూడా చెప్పలేదుట. ఆ విషయం నాన్న చెప్పినప్పుడు నాన్న కఠినత్వానికి బాధపడకపోలేదు. కానీ పైకి ఏమీ అనలేకపోయింది. మామగారు రాసిన ఉత్తరానికి మాత్రం నాన్న జవాబు రాశారట. తను ఫలానా చోట ఉందన్న విషయం తెలుసుకున్న మావయ్య ఓ పెద్ద ఉత్తరం రాస్తూ వీలు చూసుకుని తను వ్రాస్తున్నట్లు, మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నట్లు రాశారు. కానీ ఇంతవరకు రాలేదు. ఇంతలో బాబు అమ్మా అమ్మా అని అనడంతో సరోజ ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. బాబు దగ్గరికి వెళ్ళి నుదుట చెయ్యి వేసి పలకరించింది. డాక్టర్ కళ్ళు గర్వంగా మెరిశాయి. ఇక భయపడవలసిన అవసరం లేదు. ఇంకో 5 నిమిషాలయ్యాక అవసరమైతే మరో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తాను అన్నాడు బాబు ముఖంలోకి పరీక్షగా చూస్తూ. తల్లి మృదువైన స్పర్శ నుదురు మీద తగలగానే తను సురక్షితంగా ఉన్నాననేమో కళ్ళు మూసుకు పడుకున్నాడు బాబు. బాబు ముఖంలో నుండి చూపులు మరల్చిన సరోజ చూపులు అనుకోని రీతిగా భరత చూపులతో కలిశాయి. వెంటనే కళ్ళు వాల్చింది సరోజ. రామారావు మటుకు భార్య ముఖంలోకి పరిశీలనగా చూడసాగాడు. ఒకప్పుడు ఇంటి వెలుగు అని మురిసిపోయిన సరోజ ముఖంలో ఈరోజు ఒక్క వెలుగురేఖ కనిపించలేదు. ఆ తలుపుతో బరువుగా నిట్టూర్చాడు. ఆలోచనలు తిరిగి గతాన్ని తవ్వుతూ వెళ్ళాయి. బరువు బాధ్యతలను మోయవలసిన తను వాటి నుండి వైదొలగి దూరంగా పోయాడు. అసలు బెంగుళూరు ట్రాన్స్ఫర్ కావడమే దురదృష్టకరమైన విషయం. అలా ఎందుకు అనుకోవాలి?
బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఎంతమంది తమ సంసారాలతో సుఖజీవనం చేయడం లేదు? క్లబ్బులకు మటుకు ఎంతమంది పోవడం లేదు? ఎంతమంది పేకాటం లేదు? అందరూ తనలాగే కర్తవ్యానికి దూరులై మధురమైన సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా? లేదే. సరదాకని ప్రారంభించిన పేకాట తనను కర్తవ్య విముఖుణ్ణి చేస్తుందని, ఇంతటి విషాద పరిస్థితులకు దారి తీస్తుందని తనకు మటుకు ఏం తెలుసు? బహుశా ముందే ఆ విషయం తెలిస్తే ఆ ఆట జోలికి అసలు వెళ్లేవాడే కాదు. మొదటి రోజు పోగొట్టుకున్న 10 రూపాయలను తిరిగి రాబట్టుకోవాలన్న పట్టుదలే ఇంతటి వినాశానికి దారితీసింది. కానీ జరిగింది మటుకు చేతి నుండి పోగొట్టుకోవడమే. డబ్బు పోతున్న కొద్దీ తనలో పట్టుదల పెరిగింది. వందలు వేలు నీళ్లలా తెప్పించాడు. వచ్చే జీతం 2 రోజులకు చాలేవు కాదు. చుట్టూ అప్పులు పెరిగిపోయాయి. ఈరోజు కాకుంటే మరునాడు తన డబ్బు వడ్డీతో సహా రాకపోతుందా అన్న ఆశ. ఆ ఆశే తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు ఆ అంధకారంలోనే మగ్గిపోయాడు. ఒకరోజు సరోజ కంట్లో ఒక కన్నీటి బొట్టు రాల్తేనే సహించలేని తన మనసు ఆ 3 సంవత్సరాల్లో ఆమె కన్నీటి వరదలను చూసి కూడా సహించగలిగింది. ఆ అంధకారం నుండి, పశుత్వం నుండి తనను వెలుగులోకి తెచ్చేందుకు సరోజ ఎంత ప్రయత్నించింది? ఏం ప్రయోజనం? తనేదో పెన్నిధిని సంపాదించబోతూ ఉంటే సరోజ తన మార్గానికి అడ్డుపడుతున్నట్లు అనిపించి ఎక్కడలేని కోపము, చిరాకు కలిగేవి. తన సంతోషాన్నంతా నాశనం చేసినట్లు అపార్థం చేసుకునేవాడు. నోటికొచ్చిందల్లా తిట్టేవాడు. సభ్యత, సంస్కారము కల తన లాంటి వాళ్ళు ఉచ్చరించవలసిన తిట్లు కావవి. పాపం సరోజ అవన్నీ ఎలా భరించగలిగిందో. తనను నిజంగా ఏదో పిశాచం పట్టి పీడించసాగింది. సరోజ ఇంటి నుండి వెళ్ళిపోగానే తనను పట్టి పీడిస్తున్న పిశాచం మరింత ఉధృతంగా చెలరేగింది. ఆ రోజు సాయంత్రం తనేం చేస్తున్నాడో తనకే తెలియలేదు. ఆఫీసు డబ్బు 1000 రూపాయలు తీసుకుని క్లబ్బుకు పరుగులు తీశాడు. ఆ 1000తో పోగొట్టుకున్న డబ్బంతా రాబట్టుకోవాలి అనుకున్నాడు. కానీ పేకాడి బాగుపడిందెవరు? తను మటుకు ఎలా బాగుపడతాడు? 10 మంది సర్వనాశనమైతే గాని ఒకడు బాగుపడ్డు. ఎప్పట్లాగే ఆ రోజు డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ మర్నాడే ఆఫీస్ డబ్బు కట్టాలి. అంతా సర్వనాశనమైంది అనుకున్నాడు. కానీ ఆ నిరాశలోనే ఓ ఆశాకిరణం. నాన్న ఆదుకుని తీరుతాడన్న భావం. ఆ రాత్రే బయలుదేరి వెళ్ళాడు. విషయం తెలుసుకున్నాక బాధతో విలవిల్లాడుతున్న ఆయన ముఖంలోకి చూడలేకపోయాడు. తల వాచేటట్లు చివాట్లు వేస్తారని అనుకుంటున్న తనకు నిరాశే ఎదురైంది. నువ్వింత తెలివి తక్కువ వాడివి అనుకోలేదు. చేతికి చిక్కిన రత్నాన్ని పోగొట్టుకున్నావు అన్నారు. అంతే. కొరడాతో కొట్టినట్లు అనిపించింది. ఇంక వేరే చివాట్లు మట్టుకు ఎందుకు? నాన్న 1000 రూపాయలు తెచ్చివ్వబట్టి ఉద్యోగం దక్కింది. పేకాట ఆడనని నాన్న దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చాను. కానీ బలహీనమైన తన మనసు పేకాట వైపు మొగ్గు చూపేది. అతి ప్రయత్నం మీద ఆ కోరికను అణుచుకునేవాడు. ఒకరోజు క్లబ్బు వరకు వెళ్లడం కూడా జరిగింది. ఎలాగో తమాయించుకుని తిరిగి వచ్చాడు. మొన్న సరోజ దగ్గర నుండి ఉత్తరం రాగానే ఇక తనను తాను సంభాళించుకోలేకపోయాడు. ఒకవేళ బాబు మరణించే ఉంటే? అలా జరగకుండుగాక. సరోజ తనను జీవితంలో క్షమించగలిగేదా? భగవానుని దయవల్ల బాబు కోలుకున్నాడు. అంతే చాలు. అంతలో బాబు కదిలి కళ్ళు తెరిచి తండ్రి ముఖంలోకి వింతగా చూడసాగాడు. రామారావు ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. డాక్టర్ ముఖంలో సంతృప్తి రేఖలు కదిలాయి. మరో ఇంజెక్షన్ అవసరం లేదనుకుంటాను. రేపు తిరిగి వస్తాను. ఈ మందు క్రమంగా వాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సరోజ బాబు నుదురు మీద చెయ్యి వేసి వాడి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. నిమిషాలు దొర్లిపోతున్నాయి. కానీ భార్యాభర్తలిద్దరి మధ్య నలిగిపోతున్న నిశ్శబ్దాన్ని ఇద్దరిలో ఏ ఒక్కరూ ఛేదించలేదు. సరోజ తన ఆలోచనల్లో తను తేలిపోసాగింది. గతం తాలూకు బాధాకరమైన స్మృతులు ఆమె హృదయాన్ని కలిచివేయసాగాయి. దాంతో కళ్ళల్లో నుండి నీటిబొట్లు జలజల రాలాయి. రామారావు విచలిత స్వరంతో, సరు, నన్ను క్షమించాలనిపిస్తే క్షమించు. కానీ ఏడవకు. నీ కంటి నుండి జారిన ప్రతి కన్నీటి బొట్టు గతంలోని నా క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయి. వికలమైపోయిన నా మనసు అది భరించే స్థితిలో లేదు అంటూ తన ముఖాన్ని దోసిట్లో దాచుకున్నాడు. సరోజ చెంపల మీద జారిన కన్నీటిని తుడుచుకుని తడి కళ్లతో భర్త వైపు చూసింది. అంతవరకు అభిమానపు తెరల మాటున దాగి ఉన్న అనురాగం ఆ తెరలను తొలగించుకుని ముందుకొచ్చింది. ఇక దాన్ని గుప్తంగా దాచలేకపోయింది. జరిగింది జరిగిపోయింది, బాధపడకండి అంది సరోజ భర్త ముఖాన్ని కప్పి ఉన్న చేతుల్ని తొలగిస్తూ తప్త కంఠంతో. దుఃఖ సంతోషాలతో మిళితమైన ఆమె హృదయం ఎన్నో చెప్పాలని, అడగాలని తహతహలాడింది. కానీ ఏమీ అడగలేకపోయింది. చెప్పలేకపోయింది. సరు, నన్ను నమ్ముతానంటే ఒక్క మాట చెప్తాను. ఆమె కన్నుల్లోకి చూస్తూ అన్నాడు. చెప్పండి.
ఈ అజ్ఞాతవాసం ఇక నీకొద్దు. ఇలాంటి పొరపాటు తిరిగి జరగనివ్వనని నేను నీకు మాట ఇస్తున్నాను. అతని కన్నుల్లో ప్రార్థన, ఆశ, ఆమె కన్నుల్లో సంశయం, నిరాశ. హృదయం మటుకు ఆనందంతో గంతులు వేసింది. భగవంతునికి శతకోటి జోహార్లు అర్పించింది. కానీ మెదడు లక్షల కొద్దీ సంశయాలను వెల్లడించి ఆ ఆనందాన్ని నాశనం చేసింది. ముఖ ప్రీతి మాటలు మగవాళ్ళు ఎన్నైనా చెప్తారు. అందున వ్యసనపరులైన వారి మాటలు నమ్ముకుని ఎలా వెళ్ళటం? వాళ్లలో వివేకం, విచక్షణ, మానవత అన్నీ సుషుప్తావస్థలోనే ఉంటాయి. ఎప్పుడో మేల్కొన్నప్పుడు బాధపడతారు, పొరపాటు చేస్తున్నట్లు తెలుసుకుంటారు, ప్రమాణాలు చేస్తారు. కానీ అవన్నీ క్షణికం. మరుక్షణం కాకున్నా మరో రోజుకు యథాస్థితికి వస్తారు. అలాంటి వారి మాటలు నమ్ముకుని ఉన్న ఉద్యోగం వదులుకుని వెళ్ళి తిరిగి నలుగురిలో నవ్వుల పాలు కావటం తప్ప మరేం లాభం ఉంటుంది? సందేహిస్తున్నావా సరు? కానీ సందేహాలు, భయాలు నిజం కావు. నన్ను నేను పరీక్షించుకుని విజయం పొందాకే నిన్ను రమ్మంటున్నాను. ఆ వ్యసనం నుండి నన్ను నేను తప్పించుకోవటానికి ఎంత ఆత్మనిగ్రహం కావలసి వచ్చిందో అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఊహించలేవు కూడా. జరిగిన పొరపాటు ఇక జరగదు. స్వచ్ఛంగా, మనోహరంగా ఉన్న మన సంసారాన్ని కారు మేఘాలు కమ్మివేశాయి. మనం ఊహించని, ఎదురు చూడని చీకటి మన జీవితాలను ఆవరించింది. కానీ మేఘాలు కలకాలం కాపురం చేయవుగా సరు. ఆ కారు మేఘాలన్నీ ఈ రోజుతో పూర్తిగా వర్షించాయి. నువ్వు క్షమించగలిగితే తిరిగి మన జీవితాలు, సంసారం సుందరంగా, ఆనందంగా మారగలదు. ఏమంటావు సరు? రకరకాల ఆలోచనల్లో మునిగిపోయిన సరోజ తక్షణమే ఎలాంటి జవాబు ఇవ్వలేకపోయింది. భర్త ముఖంలోకి ఓరగా, పరిశీలనగా చూసింది. నమ్మలేకున్నావు గదూ? సరే, బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అంటుంటే రామారావు కంఠం సన్నగా వణికింది. వద్దు వద్దు, నమ్ముతాను. ఆత్రంగా భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది. ఆనందాశ్రువులు చెంపల మీదుగా జారాయి. బాబుకి కాస్త నయం కాగానే వెళ్దామా? కన్నీటిని తుడుస్తూ అడిగాడు. అలాగే, ఈరోజు కొరకే ఇన్నాళ్ళు 1000 కన్నులతో నిరీక్షించాను. మృదువుగా, మెల్లగా అంటూ భర్త గుండెల మీద తలవాల్చుకుంది సరోజ. ఇలా మన కథ సుఖాంతమైంది. ఈ కథ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.